బేసిక్గా ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక వరం లాంటిది. ఓకే. అందరికి వరాలు అవసరం లేదు. ఎట్లా వరం ఎట్లా అవుతుంది? అందరికి వరాలు అవసరం లేదు. సో బేసిక్గా నేనేం చెప్తానంటే ఎర్లీ 20s ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినప్పుడు మిడ్ 20s అంతా మ్యారేజ్ చేసుకుని అట్లీస్ట్ బిఫోర్ లేట్ 20s 1 చైల్డ్ అన్నా కంప్లీట్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ అ హెల్దీ ఫ్యామిలీ. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాక్టికలీ నాట్ పాసిబుల్ అని అనుకున్న వాళ్ళు ఉంటారు. ఛాలెంజింగ్ రోల్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు. దాని తర్వాత కెరియర్ ఓరియంటెడ్ వాళ్ళు ఉంటారు, టార్గెట్ ఓరియంటెడ్ వాళ్ళు ఉంటారు. అంటే గతంలో లేరా? గతంలో ఉన్నప్పటికీను గతంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అదే కదా. లేవు. నాకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ గతంలో కుటుంబ వ్యవస్థ ఉండేది. కుటుంబ వ్యవస్థలో ఉమ్మడి కుటుంబం అందరూ కలిసి ఉన్నప్పుడు కెరియర్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళకి దేనికి ఆగాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళు ఉంటారు, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు, మనం ముందుకెళ్ళొచ్చు. ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరికి ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్ళ కెరియర్ గ్రోత్ లో ఉండేది. కానీ ఇప్పుడు కుటుంబ వ్యవస్థే లేదే, వద్దనుకుంటున్నారు కదా. అండ్ న్యూక్లియర్ గా ఉన్నప్పుడు మరి వాళ్ళకి నిజంగానే కుదరదు. పేరెంట్స్ వచ్చి మాకు ఉండొద్దు ప్రైవసీ అనుకుంటారు. వాళ్ళు హెల్ప్ తీసుకొని వద్దు మాకు హ్యాండ్స్ ఆన్ పేరెంట్ కావాలని అనుకుంటారు. తప్పు లేదు. అలాంటప్పుడు కొన్ని ఇంప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళల్లో ఇది ప్లాన్ బి కింద పనిచేస్తుంది. ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ నెవర్ ప్లాన్ ఏ. ప్లాన్ ఏ కన్వెన్షనల్ మోడ్లో 90% ఆఫ్ పీపుల్ వెళ్ళిపోవాల్సిందే. 90% సిచ్యువేషన్స్ అనుకూలించినప్పుడు 10% పీపుల్లోనే అన్కన్వెన్షనల్గా వాళ్ళకి కుదరదు అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక పవర్ఫుల్ ఆప్షన్ ఉండాలి. కాబట్టి ఆ పవర్ఫుల్ ఆప్షనే ఈ ఎగ్ ఫ్రీజింగ్. అంటే ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మనకు అవసరం పడుతుందేమో, అవసరం పడితే మళ్ళీ అప్పుడు ఉండదేమో అని అనుకునే వాళ్ళు కూడా పక్కన పెట్టేసుకుంటున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్ని, ఫుడ్ ప్రాక్టీసెస్ని, ఎన్వైరన్మెంట్ ని నమ్మడానికి లేదు. బెస్ట్ ఆప్షన్ 100% ఎగ్ కౌంట్ అనేది కళ్ళ ముందు ఇట్లా డ్రాప్ అవుతుంది. ఇప్పుడు మేము చూస్తున్నాము. అసలు ఎప్పుడూ చూడని ఎగ్ కౌంట్ డ్రాపింగ్ ఇప్పుడు చూస్తున్నాం. AMH అని ఒక వాల్యూ ఉంటుంది. ఈ AMH అనే వాల్యూ మన ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అని ఇంచుమించుగా చూపిస్తుంది. ఒక 4, 5, 6 అలా ఉంటుంది అనమాట. సో ఒక 3 వరకు కూడా ఓకే. అయితే AMH ఎక్కువ ఉన్న వాళ్ళు PCOD అంట యూజువల్ గా. సో AMH తక్కువ 2 కంటే తక్కువ ఉంటే ఎగ్ కౌంట్ తగ్గుతుంది. మీరు చెక్ చేసుకోండి, జాగ్రత్త పడండి, ప్రెగ్నెన్సీస్ ఉంటే ప్లాన్ చేసుకోండి అని చెప్తాం. అలాగా ఇప్పుడు సగటున నేను OPD చూసినట్టయితే AMH 1 కంటే తక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది వస్తున్నారు. సో అది మనకి ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెసా, లైక్ పొల్యూషన్ కానీ, కెమికల్స్ కానీ, థాలేట్స్ కానీ, స్మోకింగ్ కానీ, సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ, స్ట్రెస్ కానీ, నిద్రలేమి సమస్యలు కానీ, ఇంకేదైనా సర్జరీస్ కానీ, అట్లా రకరకాల సమస్యలు ఉండొచ్చు. దానివల్ల కూడా AMH కౌంట్ అనేది పడిపోతుంది. ఇలా కౌంట్ పడిపోయినప్పుడు నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోతాయి. సో అలాంటప్పుడు మనము ఇలా ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేయించుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి ప్రెగ్నెన్సీ కావాలన్నప్పుడు ఎప్పుడైతే ఫ్రీజింగ్ చేయించుకుంటామో ఆ ఏజ్ ఎగ్ క్వాలిటీ ఉంటుంది. ఓకే. సో మనం ఒకవేళ 26 yearsకి ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటే వాళ్ళకి మనకి 32 yearsకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా కూడా 32 yearsకి ప్రెగ్నెన్సీకి ఉండాల్సిన కాంప్లికేషన్స్ ఏదైనా బీపీ షుగర్ ఉంటే అవి ఉంటాయి. కానీ ఎగ్ క్వాలిటీ మట్టుకు 26 years ఉంటుంది. అదొకటి. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఫ్రీజ్ చేసి పెట్టుకుంటారు కదా మేడం, పెట్టుకున్నారు. సో అప్పటికి వీళ్ళు మ్యారేజ్ చేసుకోవద్దు అనుకున్నారు. సో వాళ్ళు అంటే దాన్ని మరి స్పెర్మ్తో దాన్ని చేసేసుకొని వీళ్ళు పెట్టుకోవచ్చా? ఇండియాతో పాటు రకరకాల పాశ్చాత్య దేశాల్లో కూడా సింగిల్ పేరెంట్ ఇస్ యాక్సెప్టబుల్. ఓకే. సో ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఓకే. సో మదర్ కెన్ డిసైడ్ షీ కెన్ గో ఫర్ డోనర్ స్పెర్మ్, హర్ ఓన్ ఎగ్ అండ్ గెట్ ప్రెగ్నెంట్. ఓకే. సో మ్యాండేటరీ హస్బెండ్ నేమ్ రాయాలని బర్త్ సర్టిఫికేట్ లో కూడా లేదు. ఓకే. సో సింగిల్ పేరెంట్ ఇప్పుడు యాక్సెప్టబుల్ ఇన్ అవర్ కంట్రీ. దానికి పర్మిషన్లు, కోర్టు, ఇవి ఇప్పుడు అద్దె గర్భానికి కావాలి కదా, ఖచ్చితంగా కావాలి. సరోగసీ, సెల్ఫ్ ప్రెగ్నెన్సీ వేరు. ఓకే.
సో సెల్ఫ్ ప్రెగ్నెన్సీకి షీఈ్ అ మేజర్ అండ్ హర్ రిప్రొడక్టివ్ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్, షీ కెన్ గో. సో ఇప్పుడు ఈ స్పెర్మ్ ఏదో తీసుకొని చేస్తారు కదా మేడం, అది బయటకి ఎక్కడిది ఏంటి ఇవన్నీ కూడా ఏం రావు? దేర్ ఆర్ authentic government certified sperm banks and egg banks. ఓకే. సో ప్రాపర్ డాక్యుమెంటేషన్ తోనే అవుతుంది. ఓహో. దట్ ఈస్ ఆల్సో లింక్ టు ఆధార్. ఓకే. So, ఓహో, ఆధార్తో లింక్. మ్యాండేటరీ ఆధార్ కార్డు మనం ఎవిడెన్స్ కి ఇవ్వాలి, ప్రూఫ్ ఆఫ్ ఏజ్. ఓకే. అండ్ ఎగ్ డోనర్స్ కూడా ఆధార్ లింక్డే ఉంటారు. ఓహో. ఎవరన్నా ఇప్పుడు మనము స్పర్మ్ డొనేషన్ అనుకో, వాళ్ళ ఏజ్ ప్రూఫ్ ఎట్లా ఉంటది? ఆధార్ ప్రూఫ్. అలాగే ఎగ్ డోనర్స్ వచ్చారనుకోండి ఎగ్ డొనేషన్ చేయడానికి, వాళ్ళు కూడా ఆధార్ ప్రూఫ్ ఎగ్ ఓహో, ఈ డొనేషన్ ఎగ్ చేస్తారు. డొనేట్ చేసి ఇది వేరే వాళ్ళు కూడా ఈ ఎగ్ కూడా తీసుకోవచ్చు. ఓకే. తీసుకోవచ్చు. దానికి కూడా ఆధారే ఏజ్ ప్రూఫ్. అండ్ వన్స్ ఆధార్ కార్డ్ రిజిస్టర్ అయిపోతే ఆమె ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు ఇవ్వడానికి ఉండదు ఎగ్ డొనేషన్. అలా ఓకే. ఓకే. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, 1 or 2 times అని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి.